Students, biology 10th class, second chapter 2, respiration, the energy releasing system. So part 2. So ఈ పార్ట్లో మనం యాక్టివిటీ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. కీప్ యువర్ పామ్ అరౌండ్ an inch away from your nose. Feel your breathing out. Do not remove it until you have finished the activity. Breathe steadily for 1 to 2 minutes. అంటే దాని అర్థం ఏమిటి? మీ యొక్క నోస్ ఉంది కదా, నోస్కి 1 ఇంచ్ దూరంలో మీ యొక్క ఫింగర్స్ని, ఒక పామ్ యొక్క ఫింగర్స్ని పెట్టండి. అలాగా స్టడీగా 1 to 2 minutes వరకు పెట్టి మీరు ఏం చేస్తారంటే, ఇది మీరు చేస్తేనే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, మీ బ్రీత్ అనేది మీరు ఫీల్ అవుతారు. తర్వాత మీరు రైట్ హ్యాండ్ నోస్ దగ్గర పెట్టారనుకోండి, మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఏదైనా ఒక ఫ్రూట్ని చూ చేసుకొని, అంటే నవిలి మింగుతూ మీ నెక్ దగ్గర మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ని పెట్టండి. ఒకేసారి రైట్ హ్యాండ్ ఫింగర్స్ నోస్కి ఇంచు దూరంలోను, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేసి మీరు స్వాలో చేసే మీ నెక్ దగ్గర పెట్టినట్లయితే మీరు బ్రీతింగ్, స్వాలోయింగ్ ఎలా చేస్తున్నారు, అది లోపల ఏ పార్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనేది మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి కామెంట్స్లో చెప్పండి. వాట్ డిడ్ యూ నోటీస్, వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రీత్ యాజ్ యూ ట్రై టు స్వాలో. బ్రీత్ అనేది స్వాలో చేసినప్పుడు 1 సెకండ్ అట్లాగా ఆగుతుందన్నమాట. అది గమనించారా లేదా ఒకసారి చూడండి. వాట్ ఈస్ హెల్పింగ్ యూ టు స్వాలో వితౌట్ డిఫ్లెక్టింగ్ ఇట్ టు ఇన్ ద విండ్ పైప్. మనకి స్వాలో చేసేటప్పుడు ఈ విండ్ పైప్లో ఎయిర్ పోయేయడానికి ప్యాసేజ్కి ఏది అడ్డు లేకుండా నీట్గా చేస్తుందంటే మన ఎపిగ్లాటిస్ అని ఇంతకుముందు చదువుకున్నాం. ఓకేనా. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఈ టాపిక్లో మనకి మూమెంట్ ఆఫ్ డయాఫ్రమ్ అనేది ఇచ్చినాడు. ఇవి మన యొక్క లంగ్స్ మధ్యలో హార్ట్ అనేది ఉంటుంది. దీన్ని రిబ్ కేజ్ అనేసి అంటాము. ఈ రిబ్ కేజ్ అంటే ఏంటంటే బోన్స్ అనమాట. ఇవి మెయిన్గా ఇంటర్నల్ ఆర్గన్స్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ కదా. సో వీటిని ఇది రిబ్ కేజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ట్రెకియా ఉంటుంది. ఇది చూసారా, ట్రెకియా 1 pair ఆఫ్ లంగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది రిబ్ బోన్స్, చెస్ట్ వాల్ మజిల్స్, లంగ్, డయాఫ్రమ్. ఈ డయాఫ్రమ్ అనేది మనకి ఎట్లా మూవ్ అవుతుంది అనేది చూద్దాం. వీ నో దట్ ఈ డయాఫ్రమ్ అంటే ఏంటి, ఇది ఒక ఇక్కడ మనకి ఏముంటుందంటే స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఇది చెస్ట్ క్యావిటీ. సో రెండింటిని ఇది డివైడ్ చేస్తుంది అనమాట. We know that breathing is the process of inhaling and exhaling. మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడో తెలుసు, బ్రీతింగ్ అంటే ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్. దీన్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేసి అంటాం. సో ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ మెయిన్లీ ద లంగ్స్. దీంట్లో మనకి రెస్పిరేషన్లో ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినాయంటే లంగ్స్. యూ కాంట్ సీ యువర్ లంగ్స్ బట్ ఇట్స్ ఈజీ టు ఫీల్ దెమ్ ఇన్ యాక్షన్. మనం లంగ్స్ బయటకైతే కనపడవు, కానీ మనము మన యొక్క రిబ్ కేజ్, చెస్ట్ క్యావిటీ, చెస్ట్ దగ్గర పార్ట్లో మనం పెడితే మనం ఫీల్ అవ్వచ్చు. పుట్ యువర్ హ్యాండ్స్ on your chest and breathe in very deeply. You will feel your chest getting slightly bigger. Now breathe out the air and feel your chest return its regular size. సో ఒక్కసారి మనం గాలి అలా తీసుకున్నాం అనుకోండి, మన చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అయినట్లుగా మనం ఫీల్ అవుతాం. అదే మనం గాలి వదిలేసినప్పుడు యాజ్ ది నార్మల్ పోస్టేజ్కి మన నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ జస్ట్ ఫెల్ట్ ద పవర్ ఆఫ్ యువర్ లంగ్స్. ద లంగ్స్ themselves can neither draw in air nor push in out. So instead, the chest wall muscles and another flexible flattened muscle called diaphragm helps the lungs in moving air into and out of them. So మనకి మెయిన్గా డయాఫ్రమ్ అనేది ఏంటి, చెస్ట్ వాల్ మజిల్స్ అండ్ అనదర్ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెడ్ మజిల్ కాల్డ్ డయాఫ్రమ్. ఈ డయాఫ్రమ్ అనేది మనకి మెయిన్గా హెల్ప్ చేస్తుంది అనమాట, ఈ లంగ్స్లో నుంచి ఎయిర్ పుష్ అవ్వడానికి, లోపలికి తీసుకోవడానికి. ఎలా అనేది చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డయాఫ్రమ్ అండ్ రిబ్స్ ఇన్ రెస్పిరేషన్ ఆర్ బోత్ యాక్టివ్ ఇన్ మ్యాన్ అండ్ ఉమెన్. సో ఖచ్చితంగా ఇవి రెస్పిరేషన్లో ఇవి రెండు యాక్టివ్గా ఉంటేనే మనకి రెస్పిరేషన్ కరెక్ట్గా జరుగుతుంది. సో ద చెస్ట్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ రిబ్స్. చెస్ట్ వాల్ అనేది దేంతో తయారై ఉంటుంది అంటే రిబ్స్, మజిల్స్, స్కిన్, ఈ మూడిటితో తయారై ఉంటుంది. ద రిబ్స్ ఆర్ అటాచ్డ్ టు అన్ యాంగిల్ టు ద స్పైన్. ఇఫ్ యూ రన్ యువర్ ఫింగర్ అలాంగ్ వన్ ఆఫ్ యువర్ రిబ్స్ యూ విల్ నోటీస్ దట్ ఇట్ ఎక్స్టెండ్ డౌన్వర్డ్ ఫ్రమ్ ద స్పైన్. వెన్ వీ ఇన్హేల్ ద చెస్ట్ వాల్ మూవ్స్ అప్ అండ్ ఎక్స్పాండ్స్. దిస్ కాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. సో ఇక్కడ చూసారు కదా, దీన్ని మనం స్పైన్ అనేసి లేదా బ్యాక్ బోన్ ఉంటుంది కదండి. ఇక్కడ ఈ బ్యాక్ బోన్లో నుంచి రిబ్స్ అనేవి వచ్చి మనకి ముందు ఇలా అటాచ్ అయ్యి ఒక కేజ్ లాగా, కేజ్ అంటే తెలుసు కదా, ఆ కేజ్ లాగా వీటిని ఇంటర్నల్ ఆర్గాన్స్ని మెయిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ రిబ్స్, ఈ డయాఫ్రమ్ మనకి మూవ్ అయ్యే విధానాన్ని బట్టి మన చెస్ట్ క్యావిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వటము, నార్మల్ పొజిషన్కి రావటము అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. The diaphragm may be imagined the floor of your think of the chest cavity as a room. ఒక రూమ్ అనుకుందాం. ఆ రూమ్లో ఈ డయాఫ్రమ్ అనేది ఒక
చిన్న మన కింద రూఫ్ ఉంటుంది కదా, ఒక ఫ్లోర్ అనుకోండి, కింద గచ్చు లాంటిది అనుకోండి. ఓకే, వెన్ డయాఫ్రమ్ ఈజ్ రిలాక్స్డ్ వెన్ వీ బ్రీత్ అవుట్. డయాఫ్రమ్ అనేది రిలాక్స్గా ఉంది అంటే దాని అర్థము మనము బ్రీత్ అవుట్ చేసామని. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ద డోమ్ విత్ ద కాన్వెక్స్ సైడ్ ఆఫ్ ద డోమ్ ఎక్స్టెండెడ్ ఇన్ టు ద చెస్ట్ క్యావిటీ. వెన్ ద డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్ డ్యూరింగ్ ఇన్హలేషన్, ఇట్ ఫ్లాటెన్స్ అవుట్ ఎ బిట్ ఆఫ్ ద డోమ్ మూవ్స్ డౌన్వర్డ్. యాజ్ అ రిజల్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. సో మనకి ఒక్కసారి ఇది ఫ్లాట్గా వచ్చింది అనుకుందాం ఈ డయాఫ్రమ్. ఈ ఫ్లాట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఇది ఫ్లాట్గా వచ్చింది అనుకుందాం. ఫ్లాట్గా వచ్చినప్పుడు ఈ చెస్ట్ క్యావిటీ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎయిర్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ ప్రెజర్ పడినప్పుడు మళ్ళీ మనం ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ అనేది మళ్ళీ ఈ డోమ్ షేప్లోకి వచ్చింది అంటే ప్రెజర్ పడుతుంది ఎయిర్కి. అప్పుడు అది ఏం చేస్తుందంటే లంగ్స్ని క్లోజ్ చేసినట్టుగా ప్రెజర్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్హేల్ అనేది ఈ యొక్క ఎయిర్ అనేది బయటికి పుష్ చేయబడుతుంది అనమాట. ఈ రకంగా ఇన్హేల్ ఎక్స్హేల్లో ఈ యొక్క రిబ్ కేజెస్ ఉన్నాయి. ఈ రిబ్ కేజెస్ డయాఫ్రమ్ అనేది మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. వెన్ ద డయాఫ్రమ్ ఫ్లాటెన్స్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్. డయాఫ్రమ్ ఎప్పుడు కూడా ఫ్లాటెన్ అయ్యింది అంటే, ఇలా స్ట్రైట్గా వచ్చింది అంటే చెస్ట్ క్యావిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డయాఫ్రమ్ ఫ్లాట్గా వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది, చెస్ట్ క్యావిటీ పెరుగుతుంది. ఇట్స్ ఇంటర్నల్ ప్రెజర్ డిక్రీజెస్ అండ్ ద ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ రషెస్ ఇన్ టు ద లంగ్స్. అంటే ఇక్కడ రిలాక్స్ అయిపోయినాయి అనమాట మజిల్స్, డయాఫ్రమ్. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఎయిర్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట. దాన్నే మనము ఇన్స్పిరేషన్ అంటారు లేదా ఇన్హలేషన్ అంటారు. అర్థమవుతుందా? డయాఫ్రమ్ అనేది ఫ్లాటెన్ పొజిషన్లోకి వచ్చి రిలాక్స్ అయిపోయినప్పుడు చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవ్వటం ద్వారా మనకి బయట ప్రెజర్ కంటే లోపల ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ప్రెజర్ అనేది ఏమవుతుందంటే పుష్ అయిపోతుంది, రష్ అయిపోతుంది, ఎయిర్ లోపలికి నెట్టబడుతుంది. దీన్ని ఇన్హలేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ అనేసి అంటారు. దెన్ ద రివర్స్ అక్కర్. ఎప్పుడైతే డయాఫ్రమ్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్ల ఒకసారి ఫ్లాట్ అయ్యి మళ్ళీ డోమ్ షేప్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ప్రెజర్ అనేది వచ్చి ఈ యొక్క చెస్ట్ క్యావిటీ అనేది తగ్గి ఈ ఆటోమేటిక్గా ఈ పుషింగ్ వల్ల ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని మనము ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్స్హలేషన్ అనేసి అంటారు. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అనేవి మెయిన్గా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో జరిగేటటువంటి ప్రాసెస్లు అనమాట. ఓకే, ఇక్కడ చూసారంటే ఇక్కడ చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే. అంటే ప్రతి లైన్ చెప్పాలంటే టైం చాలా అయిపోతుంది, మీకు లెసన్స్ నేను కవర్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ నేను మీరు ఒక్కసారి విన్నది పెట్టుకొని ఒక్కసారి ఇవి చదువుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి ప్లీజ్. Our lungs are spongy in nature. They are not of same size. The lung towards left is slightly smaller, making space for your heart. Lungs are protected by two membranes called pleura. So ఇక్కడ అడిగాడు, our lungs are spongy in nature. మన లంగ్స్ ఏ నేచర్లో ఉంటాయి? స్పాంజీగా ఉంటాయి. దే ఆర్ నాట్ ద సేమ్ సైజ్. చాలా ఇంపార్టెంట్. లంగ్స్ అనేవి ఎప్పుడు సేమ్ సైజులో ఉండవు. ద లంగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ స్లైట్లీ స్మాలర్. మనకి రైట్ లెఫ్ట్ రెండు తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో హార్ట్ ఉంటుంది కదా, దానికి స్పేస్ ఇవ్వటం కోసము. లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై టూ మెంబ్రెయిన్ కాల్డ్ ప్లూరా అనేటటువంటి టూ మెంబ్రెయిన్స్తో ఈ లంగ్స్ అనేవి కవర్ అయి ఉంటాయి. ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ బిట్వీన్ దీస్ మెంబ్రెయిన్స్ ప్రొటెక్ట్ ద లంగ్స్ ఫ్రమ్ ఇంజురీ అండ్ ఆల్సో ఎయిడ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్పాంజీ అండ్ ఎలాస్టిక్ లంగ్ మజిల్ అండ్ దే స్లైడ్ వన్ ఓవర్ ద అదర్. సో మనకేమంటే ఇక్కడ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతూ ఉండాలి మజిల్స్లో, అప్పుడే కదా మనకి ఎక్సలేషన్ ఇన్హలేషన్ జరుగుతాయి. సో ఇవి రెండు మెంబ్రెయిన్స్కి మధ్యలో ప్లూరా అనేటటువంటి రెండు మెంబ్రెయిన్ మధ్యలో ఒక లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ లిక్విడ్ ఉండి ఏం చేస్తుందంటే వీటి మెయిన్గా లంగ్స్కి ప్రొటెక్షన్ ఇచ్చి వీటిని ఎలాస్టిక్స్ స్థితిని కలిగి ఉండే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. యూ మస్ట్ హ్యావ్ నోటీస్డ్ దట్ యువర్ ఓన్ బ్రీతింగ్ ఈజ్ స్లో అండ్ షాలో వెన్ యు ఆర్ ఎట్ రెస్ట్. అంటే ఎప్పుడైనా కూడా డీపర్ ద ఫాస్టర్ వెన్ ఎక్సైజ్ హార్డ్ ఇన్ డీడ్ ప్యాటర్న్ ఆర్ బ్రీతింగ్ షో గ్రేటర్ రేంజ్ కదా. మనం రిలాక్స్గా ఉన్నప్పుడు మన రెస్పిరేషన్ ఎప్పుడు కూడా కామన్గా స్లోగా అలా ఉంటుంది అనమాట, నార్మల్గా ఉంటుంది. అదే మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసినా ఒక రన్నింగ్ చేసినా మన యొక్క రెస్పిరేషన్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది అనమాట. So, for the coordination, when movement by movement needs of the body to support of oxygen and removal of carbon dioxide. అంటే మనము ఎక్కువగా వాట్ అదర్ సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ యువర్ బ్రీతింగ్. సో మనం ఎక్కువ పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైతే మజిల్ కాంట్రాక్షన్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. రిలాక్సేషన్, కాంట్రాక్షన్, బోన్స్ మూవ్మెంట్ అన్నీ జరుగుతాయి. సో అలా అవుతున్నప్పుడు మనకి ఎక్కువ ఆక్సిజన్, ఎనర్జీ అవన్నీ కావాలి కాబట్టి ఎక్కువ బ్రీతింగ్ జరిగి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది అనమాట బాడీ. సో అందువల్ల మనకి ఏమైందంటే రెస్పిరేషన్ అనేది కొంచెం స్పీడప్ అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్
all movements of breathing stop at once when the nerves leading from the brain to the respiratory muscles are cut. సో మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకుంటాము ఈ రెస్పిరేషన్ కానీ డైజెస్టివ్ సిస్టమ్స్ కానీ అన్నీ మన కోఆర్డినేషన్ బాడీ కంట్రోల్ అంతా కూడా మన బ్రెయిన్లో ఉంటుంది అనమాట. ఆ నెర్వ్స్ కనెక్షన్ వల్లే మనకి ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి. వాట్ సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ అంటే మన క్లైమేట్ అని చాలా ఇంపార్టెంట్ కదా. ఒకసారి మనకి ఎయిర్ అనే చుట్టూ లేకపోయినా మనం అసలు బతకలేము కదా. సో అవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, మన యొక్క హెల్త్ కండిషను, మన వర్కింగ్ బాడీ ఆర్గన్స్ వర్కింగ్ కండిషన్ అవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. వాట్ కెన్ బి కన్క్లూడ్ ఫ్రమ్ దిస్? వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్? విచ్ గ్యాస్ నీడెడ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ డ్యూరింగ్ exhalation? Where do the extra amount of gas come from? What is the composition of inhaled air? When exhaled air is compared in the inhaled air, is there any difference of composition? So వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా మనకి ఏం కన్క్లూడ్ చేయొచ్చు, మన ఎక్సర్సైజ్లు కానీ మనం ఏదైనా మూమెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఆక్సిజన్ అనేది కావాలి, ఎయిర్ కావాలి, కాబట్టి మనం ఎక్కువ రెస్పిరేషన్ అనేది చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ఎక్సలేషన్కి ఇన్హలేషన్ ఎయిర్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎక్సలేషన్ ఎయిర్లో మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, ఇన్హలేషన్ ఎయిర్లో ఆటోమేటిక్గా ఆక్సిజన్ కాంపొనెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఉండకపోవచ్చు కానీ ఆక్సిజన్ ఖచ్చితంగా మనం తీసుకుంటాము. ఓకేనా, ఆక్సిజన్ అది ఎక్సైల్డ్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఆల్వియోలై టు క్యాపిలరీస్. సో గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోలై నుండి కెపిలరీస్. కెపిలరీస్ అంటే ఏమిటి? బ్లడ్లోకి ఎలాగా వెళ్తుంది. ఆల్వియోలై అంటే సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద లంగ్స్ అనేది మనం చదువుకున్నాం. సో గ్యాషియస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద లంగ్స్ బై డిఫ్యూషన్ ఫ్రమ్ ద ఆల్వియోలై టు బ్లడ్ కెపిలరీస్ అండ్ వైస్ వర్సా. గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది ముఖ్యంగా ఇది ఒక ఆల్వియోలై తీసుకుందాం. ఈ ఆల్వియోలై చుట్టూ మనకి ఇలాగా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ ఆల్వియోలై కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ యొక్క గ్యాస్ అనేది మనకి ఎయిర్ అనేది ఆల్వియోలో నుంచి బ్లడ్ వెజల్స్లోకి, బ్లడ్ వెజల్స్ అంటే కెపిలరీస్లోకి, క్యాపిలరీస్లో నుంచి మళ్ళీ తిరిగి ఆల్వియోలోకి ఈ వైస్ వెర్సాగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బికాజ్ ఆఫ్ డిఫ్యూషన్ అన్నాడు, బికాజ్ ఆఫ్ డిఫ్యూషన్. So the carbon dioxide in the blood is exchanged for oxygen in the alveoli. The carbon dioxide in the blood is exchanged for oxygen to the alveoli. These tiny air sacs in the lungs are numerous and only one cell thick. Okay, they are surrounded by capillaries that are also only one cell thick. Blood, dark red in color, flow from the heart through these capillaries and collects the oxygen from the alveoli. So ప్రతి ఒక్క alveoli అరౌండ్గా capillaries అనేవి ఉంటాయి అన్నమాట. ఆ capillaries అనేవి బ్లడ్ వెజల్ నుంచి alveoli కనెక్ట్ అవుతాయి. ఈ capillaries అనేవి మనకి alveoli కూడా కొన్ని న్యూమరస్గా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. capillaries కూడా అలాగే సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట alveoli. సో హార్ట్ నుంచి వచ్చినటువంటి బ్లడ్ తిరిగి డైరెక్ట్ లంగ్స్ నుంచి, లంగ్స్ ద్వారా మళ్ళీ తిరిగి హార్ట్కి పంప్ చేయడానికి ఇట్లా కనెక్షన్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో అదనమాట ఈ యొక్క గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్వియోలో నుంచి బ్లడ్లోకి, బ్లడ్ నుంచి బాడీ పార్ట్స్లోకి ఇలాగ వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ కార్బన్ డైఆక్సైడ్ పాసెస్ అవుట్ ఫ్రమ్ ద కెపిలరీస్ అండ్ ఇన్ టు ద ఆల్వియోలై. ఒక్కసారి మనం ఇన్హేల్ చేసినటువంటి గ్యాస్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది ఆల్వియోలై ద్వారా కెపిలరీలోకి ఎలాగైతే వస్తుందో, కెపిలరీలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ కూడా తిరిగి ఆల్వియోలోకి వచ్చి బయటికి అనేది వెళ్ళిపోతుంది అనేసి చెప్తున్నాడు ఇక్కడ. డిఫ్యూషన్ పాత్వే ఫర్ గ్యాషెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ లంగ్ అండ్ బ్లడ్ కెపిలరీస్. సో ఇది ఇన్హలేషన్ ఎయిర్ అనుకుందాం. ఈ ఇన్హలేషన్ ఎయిర్లో నుంచి మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి కదా. సో ఇవేం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ అనేది ఇలా వచ్చేసి బ్లడ్లోకి వెళ్ళటం, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వచ్చి ఎక్సైల్ ద్వారా బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, when we breathe out we get rid of this carbon dioxide. breathe out చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. the bright and oxygen rich blood is returned into the heart and pumped to all parts of the body. ఇప్పుడు మనకి ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజన్తో మిక్సప్ అయిన బ్లడ్ హార్ట్లోకి వెళ్ళి అక్కడ పంప్ అయిపోయి మిగతా రిమైనింగ్ పార్ట్స్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. As a result of gaseous exchange, the composition of inhaled and exhaled air is different. సో మనకి ఈ రకంగా జరిగినటువంటి గ్యాషియస్ ఎక్స్చేంజ్ వల్ల ఇన్హేల్డ్, ఎక్స్హేల్డ్ ఎయిర్లో కంపోజిషన్లో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. వై డస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వ్యారీ బిట్వీన్ ఎక్స్హేల్డ్ అండ్ ఇన్హేల్డ్ ఎయిర్? ఖచ్చితంగా కదమ్మా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్హేల్ తీసుకున్నటువంటి ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ను ఎక్స్హేల్డ్ ఎయిర్ కంపేర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇన్హేల్డ్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్స్హేల్డ్ ఎయిర్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని?
ఈ ఆక్సిజన్ని మన బాడీ తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఫుడ్ నుంచి ఎనర్జీ కావాలి అంటే ఫుడ్ అనేది ఆక్సిజన్తో కంబైండ్ అవ్వాలి. ఎప్పుడైతే ఫుడ్ ఆక్సిజన్తో కంబైండ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఆక్సిజన్ని మనము ఇన్హేల్డ్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆక్సిజన్ కంపోజిషన్ లేదా ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఇన్హేల్డ్ ఎయిర్లో 21 ఉంది, ఎక్సైల్డ్ ఎయిర్కి వచ్చేటప్పటికి 16 అయిపోయింది. అదే కార్బన్ డైఆక్సైడ్ 0.04 ఉంటే అది 4% పెరిగింది. నైట్రోజన్ 79. ఇది మన బాడీ ఏం తీసుకోదనమాట. అంటే ఇక్కడ మెయిన్ మనం తీసుకునేది ఏంటి, ఆక్సిజన్ని తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాము అనేది మెయిన్గా రెస్పిరేషన్లో ఉన్న ప్రాసెస్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ అయిందనమాట. ఓకే, వాట్ హ్యాస్ రైజ్డ్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్. సో ఖచ్చితంగా మనకి ఎందువల్ల కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్లో మనకి ఎక్కువగా కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి అది మనకి అన్నెసెసరీ కాబట్టి ఆటోమేటిక్గా అది ఎక్స్హేల్డ్ ఎయిర్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ద టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ 5800 ml. నార్మల్ ఎట్ రెస్ట్ హూ ఇన్హేల్ ఆర్ ఎక్స్హేల్ అప్రాక్సిమేట్లీ 500 ml of air. 120 ml of air remains in lungs after complete exhalation. Recall the activity of lung capacity performed by you in the Class-7 at respiration of organisms. సో అదనమాట. సో మెయిన్గా 5800 ml యొక్క కెపాసిటీ అనేది ఉంటుంది, రెస్ట్ ఆఫ్ 500 ml ఆఫ్ ఎయిర్ అనేది ఉంటుంది అనమాట. కానీ మనం పూర్తిగా అంటే లంగ్స్ కెపాసిటీని కానీ బ్రెయిన్ కెపాసిటీని యూజ్ చేసుకోవటం లేదట. నిజంగా కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనము చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. సో అదనమాట సంగతి. కాబట్టి ఎక్సర్సైజులు అవి ఎందుకంటే చేయమంటారు మార్నింగ్. మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన రెస్పిరేషన్ రేటు కూడా పెరిగి మనం ఎక్కువ ఆక్సిజన్ని ఇన్హేల్ చేయటం, మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవ్వటము, ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అందువల్ల ఎక్సర్సైజులు చేయటం ఇలాంటివన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ కదా తీసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.